రవిచంద్రారెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చింది పార్టీలో ఉన్న లొసుగుల్ని బయటికి చెప్పడానికే. ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఎందుకు చెప్పాలి బయటికి? ఎందుకు చెప్పను? నాకు ఇదే టీడీపీలో మీ ఇదే కాంగ్రెస్ నేను పార్టీలో చెప్తున్నా వినండి సార్. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లొసుగులని మీరు బయట చెప్పారు అప్పుడు. చెప్పాను, అడిగితే అన్నిటికీ చెప్పాను. మీరు అడగండి, చెప్తాను. ఈ రోజైనా ఉమ్. నేను ఒకటే చెప్తున్నా, బాగా ఫాలోయింగ్ వచ్చింది. ఆయన వాడుకుని నాకు- ఎదిగారేమో. ఆయన నేను వాడుకునేంతటోండి కాదు సార్. ఆయన వాడుకున్న దరిద్రులు ఎవరైతే ఉన్నారో, దరిద్రులు అనకూడదు, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆయన కోటరీలో ఉన్నారు. ఒక్క పైసాకు పనికిరారు. ఆయన పేరు అమ్ముకొని ఆయన చుట్టూ చేరి డబ్బులు దండుకోవడం, లేకపోతే పదవులు అనుభవించడం, పదవుల్లో ఉన్న వాళ్ళ మీద పెత్తనం చేయడం తప్ప నేనేం వాడుకోలేదు. కాదండి, పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆయన చుట్టూ కోటరీ ఉంది, వాళ్లే చేశారు ఇదంతా అని మాట్లాడుతున్నారు. సబబా ఇది? సబబా? ఉమ్. మాట్లాడకపోతే దుర్మార్గం, మాట్లాడలేక బయట వచ్చి మాట్లాడాల్సిన దుస్థితి. ఒక్క రవిచంద్రారెడ్డి మాత్రమే పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడి పార్టీ నుంచి అప్పుడు మాట్లాడారు, అవును. సదరు కోటరీ పట్టుబట్టినా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీలే. నేను రాజీనామా చేసే వరకు నేను పార్టీ నుంచి బయట రాలా. అంటే నాయకుడి యొక్క అండదండలు ఆ విధంగా నా మీద ఉన్ని. కానీ నిజం చెప్పాలంటే ఆ నాయకుడిని వదిలి రావడంలో నాకు కొంత బాధ ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటి పోరు ఇంతంత కాదయ్యా, కానీ అది నీ వల్ల కాదయ్యా. మీరేమో నన్ను కోరుకుంటున్నారు, కానీ మీ మాట వాళ్ళు వినడం లేదు. మీరు ఉన్నప్పుడు ఒక రీతి, మీరు అటు తిరగగానే ఇంకొక రీతి. వాళ్ళు చేసే ప్రవర్తన దుర్మార్గం, వాళ్ళ పెత్తనం ఏదైతే పార్టీని కబ్జాల్లోకి తీసుకున్నారో. పేరుకి పార్టీ మీది సార్, పార్టీ ఈ రోజు నడుస్తున్నది మీది కాదు సార్. మేమందరం వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సార్. మేము వెళుతున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి కాదు సార్. ఎవరైతే సోకాల్ కోటరీ పెద్దల చేతిలో కబంధ హస్తాల్లో మీ పార్టీని ఇరకబెట్టుకున్నారో ఇప్పటికీ ఉందా పార్టీ? 100% వాళ్ళ చేతిలోనే ఉంది. ఎవరా 10 మంది చెప్పగలరా? పేర్లు ఎందుకు చెప్పాలి సార్? నేను ఎందుకు చెప్పకూడదండి? చెప్పండి సార్. పార్టీలో లేరుగా, చెప్పండి, బయటికి చెప్పండి. ఏమైంది? పేర్లు నేను చెప్పను, చెప్తే అదే నా ఏమైంది? మర్యాద. అంటే మీడియా మిత్రులు మీరు, నాకు ఎప్పటి నుంచో సుదీర్ఘంగా పరిచయం. ప్రతి ఒక్కరికి ఆ పేర్లు అందరికీ తెలుసు. పేర్లు చెప్పినందువల్ల నా పేరు ప్రతిష్టలు ఏమైనా పెరుగుతాయా, లేకపోతే ఆ పేర్లు ఎవరికైనా ఆ టాపిక్ బయటికి తేకూడదు. టాపిక్ ఎందుకు బయటకు తేం సార్? ఎందుకు తేవాలి సార్? ఎందుకు తేవాలంటే నేను ఎందుకు బయట వచ్చాను అడిగాను కాబట్టి తేవాలి. మీరు మీకు బీజేపీ మీద ప్రేమ కలిగింది, వచ్చారు బయటికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అలా ఎట్లా సార్? ఎందుకు రావాల్సి వచ్చిన నేపథ్యం ఏందో చెప్పాలి కదా. కారణం లేకుండా ఎందుకు నీకు పదవి ఇస్తే పదవి అనుభవించి పార్టీ ఓడిపోయింది కాబట్టి వెళ్ళిపోయావని అడిగే వాళ్ళకి సమాధానం రావాలి కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, పార్టీ ఓడిపోయినందుకు పార్టీ నుంచి వచ్చే రకం కాదు నేను. ముఖ్యంగా 8 నెలల కాలం పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీలోనే ఉన్నా. పార్టీలో మార్పు వచ్చిందా సార్? పార్టీకి సభ్యత్వం ఉందా సార్? అప్పుడు సరే సభ్యత్వం లేదు. పార్టీ ఓడిపోయాక కన్నా సభ్యత్వం మొదలు పెట్టాలి కదా సార్. ఏ సభ్యుడికైనా ఒక ఐడి కార్డు ఉందా సార్? ఒక బార్కోడ్ ఉందా సార్? ఒక క్రమ సంఖ్య ఉందా సార్? లేదు కదా. అధికార ప్రతినిధులుగా ఎవరైతే మీడియా ముందుకు వస్తున్నారో వాళ్ళకే ఒక ఐడి కార్డు ఇవ్వడానికి మీకు ఐడి కార్డు ఉందిగా లేదా? ఒక్క నాకు తప్ప ఎవరికి లేదు. ఒక్క నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని నాకు తప్ప ఎవరికి కార్డు లేదు. కార్డు లేకపోతే మాట్లాడకూడదని ఏం లేదుగా. అట్లా మీరు మీడియాలో మీరు ఎట్లుందండి చెప్పేది? ఎవరైనా మనోడే. అవును, గుంపులో గోవింద. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ? వడ్డించేవాడు మనోడైతే అంటే వడ్డించని ఇవ్వాలి కదా. ఇప్పుడు అందరూ కార్డులు పట్టుకుని రావట్లేదుగా మీడియాలోకి, అందరూ వస్తున్నారుగా. ఎవరు దొరికితే వాళ్ళతో పని జరిపించేసుకొని కింద అధికార ప్రతినిధి ఛానల్లో వేసుకొని మామ అనిపించేస్తారా? అంటే మాట్లాడేవాడికి ఒక వాల్యూ వద్దా? వాడికి ఒక గౌరవం వద్దా? నేను పలానా డిజిగ్నేషన్లో ఉన్నాను, కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా చూపించుకునే హక్కు కూడా వాడికి లేదా? అంటే వాడు మీకు ఉపయోగపడాలి, వాడి మాటలు మీకు కావాలి, వాడి మీద కేసులు వస్తే వాడు భరించాలి, కానీ వాడికి ఒక ఐడి కార్డు కూడా ఇచ్చేదానికి దిక్కులేని పార్టీ సార్ అది. అదేమన్నాను సార్? ఆయన ఏమన్నా ఇయ్యొద్దన్నాడా? నాకు ఇచ్చాడు సంతకం పెట్టి, వాళ్ళకి ఈయనన్నాడా? ఓకే, ఈయనని చెప్పాడా? లేదు. ప్రపోజల్ ఎవరు పెట్టాలి? ఈరోజు వస్తున్న ప్రతి ఆర్డర్ మీద కింద కేంద్ర పార్టీ కార్యాలయం అని ఉంటుంది. ఏ నియామకం జరిగినా కింద కేంద్ర పార్టీ కార్యాలయం అని ఉంటుంది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి సంతకం ఎక్కువగా ప్రజల్లోకి అందరికీ తెలిసేట్టుగా సంతకం రేపు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే అధికారంలో లేనప్పుడు కానీ ఎవరైనా కాపీ కొడతారు అనుకున్నప్పుడు సదరు ఒక వ్యక్తి చేత సంతకం పెట్టించాలి సార్. నిన్నటి రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక లిస్టు రిలీజ్ చేసింది. ఆఫీస్ సెక్రటరీగా, ఆఫీస్ జనరల్ సెక్రటరీ పార్టీ అఫైర్స్ చూస్తున్న కేసీ వేణుగోపాల్ గారి సంతకం ఉంది. సంతకం లేని నియామకాలు ఏంటి సార్? పోనీ నియామకాలే చేశారు. నియామకాలు చేస్తే ఆ నియామకం యొక్క కేటగిరీకి సంబంధించిన పనిని చేయనివ్వాలి కదా. నన్నే తీసుకోండి, నన్ను మీడియా కోఆర్డినేటర్గా అపాయింట్ చేస్తే 6 నెలలు నన్ను పని చేయనివ్వకుండా తన కుటుంబ సభ్యుడికే ఆ పదవి వేసుకున్న ఘనుడు ఎవరు? ఎందుకు వేసుకోవాలా? మీడియా కంట్రోల్ వాళ్ళకే కావాలా? ఛానల్ వాళ్ళకే కావాలా? ఛానల్స్ మీద పెత్తనం వాళ్ళకే కావాలా? యూట్యూబ్ల మీద పెత్తనం వాళ్ళకే కావాలా? సోషల్ మీడియా మీద పెత్తనం వాళ్ళకే కావాలా? అన్నిటి మీద పెత్తనంతో అన్నిటి మీద స్వాహా చేయాలి. సొమ్ము కావాలి, సోకు కావాలి, పెత్తనం కావాలి. నువ్వు ఎమ్మెల్సీ కాదు, నువ్వు ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎంపీ కాదు,
నువ్వు ఎన్నుకున్న ఎటువంటి సభ్యుడు కాదు, కనీసం కార్పొరేటర్ కూడా కాదు. కానీ అందరు మంత్రుల మీద నీకే పెత్తనం కావాలి. పార్టీ మొత్తం సర్వం సహా నువ్వే దున్నేయాలి. నాయకుడిని కూడా ఒక రూమ్కే పరిమితం చేయాలి. ఎంత దుర్మార్గం సార్. నాయకుడు ఈరోజు వారానికి 3 రోజులు వస్తారు. ఆ 3 రోజుల్లో 3 రెండ్లు 6 గంటలు 7 గంటలు ఉంటారు, లేకపోతే 1 గంట అటు ఇటు. ఆయన ఉన్నంతసేపు ఆయన పక్కనే కాపలా ఉన్నట్టుండి ఆయన ఏమి సొంతంగా ఎవరు ఏమి చెప్పుకునేదానికి లేకుండా, వెసులుబాటు ఇవ్వకుండా పర్మనెంట్గా కాంక్రీట్ కుర్చీ వేసుకొని కాజేయడానికి తయారైన వ్యక్తి ఎవరు? పేర్లు చెప్పాల్సిన అవసరంలా, జనాలకు బ్రహ్మ. రవిచంద్రారెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చింది పార్టీలో ఉన్న లొసుగుల్ని బయటికి చెప్పడానికే? ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎందుకు చెప్పాలి బయటికి? ఎందుకు చెప్పను? నాకు ఇదే టీడీపీలో మీ ఇదే కాంగ్రెస్ పార్టీలో వినండి సార్. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లొసుగులని మీరు బయట చెప్పారు. అప్పుడు చెప్పాను, అడిగితే అన్నిటికీ చెప్పాను. మీరు అడగండి, చెప్తాను. ఈ రోజైనా నేను ఒకటే చెప్తున్నా, టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు నేను అదే ఒకటే మాట్లాడుతున్నారా? అప్పుడు టీడీపీ నుంచి సార్, ఎంతమంది బయటకు రాజకీయ వచ్చారు? పార్టీలు- ఒక మాట చెప్పండి, టీడీపీలో ఉంటే ఎంతమంది బయటకు వచ్చారు ఆ రోజున? సార్ 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఎంతమంది వచ్చారు? అందరూ కూడా టీడీపీకి అగైనిస్ట్గా అట్లా మాట్లాడారా? లేదుగా. ఎవరి లేదుగా. ఉందా లేదా చెప్పండి. కిషోర్ గారు, జనసేన నుంచి కొంతమంది బయటకు వచ్చారు, ఎవరు- వాళ్ళు మాట్లాడారా? ఎవరి లేదుగా. ఎవరి శైలి వారిది, ఎవరి శైలి వాళ్ళది. అలా సరిపెట్టుకోమంటారు. రోజా గారి శైలి రోజా గారిది, కొడాలి నాని గారి శైలి కొడాలి నాని గారిది, అమ్మటి రాంబాబు గారి స్టైల్ అమ్మటి రాంబాబు గారిది, రవిచంద్రరెడ్డి గారి స్టైల్ రవిచంద్రరెడ్డి. అది కరెక్ట్. నేనేం అనట్లా. ఎవరి శైలి నేను అడుగుతున్నాను చేస్తారు సార్ మీరు. రైట్. నేను ఒకటే అడుగుతున్నా, ఏ పార్టీ గురించి మాట్లాడకూడదు అంటే పార్టీలు ఏమన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలా? ఏమో మీరు ఏం పెట్టుకుంటున్నారో దానికి పేరు. నేను ఏమీ పెట్టలే. పబ్లిక్ ఫోరం ఎస్ పార్టీ అంటే ఎస్ అది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. ఈరోజు నేను బీజేపీలో ఉన్నా. నేను ఒక పిలుపునిస్తున్నా, వైఎస్ఆర్సీపీలో మీ సభ్యత్వం ఉందో లేదో మీకే తెలియదు. రండి బీజేపీకి. మీకు గౌరవాన్ని ఇస్తుంది, రక్షణ ఇస్తుంది, మీకు రాబోయే రోజుల్లో భవిష్యత్తుకు భద్రత ఇస్తుంది బీజేపీ. రండి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతున్నాయో కరెక్ట్ చేసుకుంటే ఆ పార్టీ మనుగడ ఉంటుంది. లేకపోతే కొత్తగా నేను వచ్చిన బీజేపీ ఎదగాలని నేను కోరుకుంటున్నా. మనసు ఒప్పలేదా టీడీపీలోకి వెళ్ళటానికో జనసేనకి వెళ్ళటానికి? మీకు సార్ బీజేపీలోకి వచ్చారు. నేను నాకు నచ్చిన పార్టీని ఎంచుకునే స్వేచ్ఛ నాకుంది సార్. ఆఫ్ కోర్స్ నేనేం కాదనట్లా. తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని నేను తిట్టిన తిట్లు మామూలుగా తిట్లే. ఎవరు తిట్టలేదు అనుకోండి, అది కరెక్టే. ఒక ఇన్ని తిట్లు తిట్టిన వాళ్ళు అదే పార్టీలోకి పోయి మమాని తారంగంలాగా వేరే మాటలు మాట్లాడి చాలా మంది వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. నేను ఇందాక కూడా చెప్పా, ప్రతి ఒక్కరితో నన్ను ఆఫ్ కోర్స్ నేనేం కాదనట్లా. నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే నా ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నాకు సరిపోదనిపించింది. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ రవిచంద్రారెడ్డి గారితోనే ఆగుతుందా, లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని నుంచి కొంతమందిని లాగే ప్రయత్నం జరుగుతుందా? బీజేపీ వెళ్తారా? నేను చెప్తాను సార్, వెళ్ళే అవకాశం ఉంటుందా రేపు? నేను అది కూడా చెప్తాను సార్. నేను అది కూడా చెప్తాను సార్. దుర్మార్గమైన స్పీచ్లు రాసి 2019లో విజయసాయిరెడ్డి గారు సర్వం సహా సైన్యాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, వర్గాలు చూడడం, అందరికీ అర్హతే ప్రామాణికతగా పదవులు ఇస్తాం, నామినేటెడ్ పదవులతో పాటు వర్కులతో పాటు, లేకపోతే ఏ ఒక్క చిన్న పోస్ట్ వచ్చినా అందరికీ సమానంగా పేదవాడికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే నినాదంతో వచ్చిన పార్టీ. ఆ రోజు ఆ స్పీచ్ ఎవరు రాశారో ఐ సెల్యూట్ దెమ్, హూ ఎవర్ దట్. అదేవిధంగా 2024కి వచ్చేసరికి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలను రాసిన వాళ్ళకి